మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ది అదర్ డే ఐ వాస్ ట్రావెలింగ్ టు పూణే బై రోడ్. నా కార్‌కి పొల్యూషన్ చెక్ చేపిద్దామని ఒక దగ్గర ఆపా. ఇక రూల్స్ ఫాలో చేద్దాం, కొంచెం రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా ఉందామని నా కార్ ఆపా. ఇక నా కార్ ఆపి అక్కడున్న పొల్యూషన్ చెక్ అతని దగ్గరికి వెళ్లి చెక్ చేయంటే ఆయన కార్ దగ్గరికి కూడా రాలే. మెషిన్ యూజ్ చేయలే. నా కార్ ఎగ్జాస్ట్ చెక్ చేయలే. ఏం చేయలే. జస్ట్ అలా ఆ లైసెన్స్ ప్లేట్ నంబర్‌ని ఫోటో తీసి ఆయన దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌లో ఇక ఏవో ఎంటర్ చేశాడు. ప్రింట్ ఔట్ ఇచ్చి ఇదే మీ పొల్యూషన్ సర్టిఫికేట్ వాలిడ్ ఫర్ 1 ఇయర్ అని చెప్పేసాడు. నేను షాక్. భాయ్ సీరియస్‌లీ మెషిన్స్ యూజ్ చేయలే, టెస్ట్ చేయలే, రీడింగ్ తీసుకోకుండా సర్టిఫికేట్ ఇచ్చేసాడు. మీరు కూడా నమ్మట్లే కదా, అందుకే ఆ టైంలో ఒక వీడియో తీసా, అది మీరు కూడా చూసేయండి. వీడియో చూసారు కదా, ఇది రియాలిటీ. మనము ఇన్కమ్ ట్యాక్స్ అని, రోడ్ ట్యాక్స్ అని, వెహికల్ ట్యాక్స్ అని అన్ని కరెక్ట్ గా పే చేస్తాం. ఇన్ రిటర్న్ మనకు ఇలాంటి సర్వీసెస్ దొరుకుతున్నాయి. అసలు పొల్యూషన్ అంటే ఎగ్జాస్ట్ ఎమిషన్స్ చెక్ చేయాలి, CO లెవెల్స్ చెక్ చేయాలి, హైడ్రో కార్బన్స్ మెజర్ చేయాలి, ఇలా ఉంటాయి. కానీ అక్కడ అతను ఒక ఫోటో తీసి పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఇక కొంచెం దూరం డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఇస్ దిస్ కరెక్ట్ అని నన్ను నేనే క్వశ్చన్ చేసుకొని మళ్ళీ ఒక 200 రూపీస్ పే చేసి ఐ హ్యాడ్ టు టేక్ ఎ న్యూ పొల్యూషన్ సర్టిఫికేట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద రిక్వైర్డ్ టెస్ట్. అసలు ఇది కదా మనం చేయాల్సింది. భాయ్ ఇది స్కామా లేదా మనల్ని మనమే ఫూల్ చేసుకుంటున్నామో అర్థం అవ్వని పరిస్థితి. ఇక ఇది నాతో మాత్రమే జరిగిందా లేదా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా జరిగాయా? మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్స్ లో చెప్పేసేయండి.